అండి అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. తెలుసు కదండి, మన వీడియోలు చాలా మటుకి వాలంటీర్ల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి, అసలు వాలంటీర్లు ఉన్నారా లేదా, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇస్తారా లేదా, వాళ్ళని ఉంచుతారా తీసేస్తారా, ఉన్నట్టా లేనట్టా, ఇలా చాలా వీడియోలు అయితే వాలంటీర్లు మేము చేసామండి. ఎందుకంటే చాలని జీవితాలతోటి, చాలని జీతాలతోటి ఏంటి వాళ్ళ జీవితాల్ని చీకట్లోకి నెట్టేశారేమో, లేదా వాళ్ళ జీవితాలు అంతంత మాత్రమేనేమో, ఇక వాళ్ళ ఉద్యోగాలు లేనట్టేనేమో, వాళ్ళు వేరే ఉద్యోగాలకు వెళ్ళాలో వద్దో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం వాళ్ళ నిమిత్తం చాలా వీడియోలు అయితే చేసాం. వాలంటీర్ల గురించి వీడియోలు చేసినందుకు నాకు లేనిపోయిన తలపోట్లు కూడా వచ్చాయి. ఇది వాస్తవం. ఎందుకంటే వాలంటీర్లు వెనకేసుకొస్తున్నానని నా మీద లేనిపోయి చాలా మటుకు వచ్చినాయి. కాబట్టి అవన్నీ పక్కన పెట్టి వాలంటీర్ల భవిష్యత్తు గురించి బాధపడుతూ చాలా వీడియోలు చేశా. ఇప్పుడు నాకు తెలిసి ఇది వాలంటీర్ల విషయంలో ఇదే ఆఖరి వీడియో ఏమో నా ఛానల్లో. ఎందుకు చెప్తానంటే వాలంటీర్లు అసలు ఉన్నారా లేరా, కొనసాగిస్తారా కొనసాగించరా, ఏదైతే శాసన మండలిలో జరుగుతున్నాయో, చర్చలు జరుగుతున్నాయో వాటిలో వైఎస్ఆర్సీపీ నుంచి బొత్స సత్యనారాయణ గారు, అలాగే ఎమ్మెల్సీ, ఇలాగ ఇద్దరు ముగ్గురు వాలంటీర్ల గురించి ప్రశ్నలు లేవనెత్తారు. ప్రశ్నలు లేవనెత్తే మంత్రి గారు బాల వీరాంజనేయ గారు మంత్రి గారు ఏం చెప్పారంటే, అసలు వాలంటీర్ వ్యవస్థ అసలు ఉందని మీరు ఎలా అంటున్నారు, అసలు వాలంటీర్ వ్యవస్థ ఎక్కడుంది, వాలంటీర్ వ్యవస్థ అంటూ లేనే లేదు కదా, కాబట్టి లేని పిల్లోడికి పేరు పెట్టమంటే ఎలా పెట్టమంటారు ఏంటి, కాబట్టి అసలు ఉంటే ఉద్యోగాల గురించి మాట్లాడవచ్చు, అసలు లేనప్పుడు లేని పిల్లోడికి పేరు ఎలా పెట్టమంటారో అని క్లియర్ కట్గా కొన్ని మాటలైతే మాట్లాడడం జరిగింది. అంటే ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసినటువంటి వాలంటీర్లు కాదా, వాళ్ళ వాలంటీర్లు అనరా, వాళ్ళు లేరా, నాకు అర్థం కాలా. అసలు ఆయన కొన్ని మాటలు వింటే కనుక ఇలా మాట్లాడితే లేనిపోయిన తలకాయపోటు. ఇంకో మాట ఏంటంటే వాలంటీర్లు అసలు లేరు అని అనడానికి, ఒకవేళ లేరు అని అనుకుందాం, మరి లేని వాలంటీర్లు 5,000 చేస్తాను 10,000 చేస్తానని చెప్పి ఎలా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు? వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించే పని మాది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎలా చెప్పారు? లేని వాలంటీర్లు 30,000 మంది అమ్మాయిల మిస్సింగ్లకి కారణం ఎలా అవుతారు, మిస్ అవ్వడానికి కారణం ఎలా అవుతారు? లేని వాలంటీర్లు ఎవరింటికి వెళ్ళి డోర్లు కొట్టారు? కాబట్టి వాలంటీర్ వ్యవస్థే లేదు అని అనడం చాలా అపహాస్యం కదా ఇది. నన్ను మాట్లాడొద్దంటారు ఎలా అంటే, కాబట్టి ఖచ్చితంగా వాలంటీర్లు ఉన్నారా లేరా అనే మాట పక్కన పెట్టేసి మరో దౌర్భాగ్యం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థే లేదంటాం, మరీ దారుణం. కాబట్టి వాళ్ళు ఎలా మాట్లాడుతాను, నీ దగ్గర ప్రూఫ్ ఉందా, నీ దగ్గర ఏమైనా ఆడియో ఉందా, నీ దగ్గర వీడియో ఉందా అని అడిగే మేధావులు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ కోసమని ఒక ఆడియో అయితే కనుక మీకు చూపిస్తాను, చూడండి, ఒకసారి వినిపిస్తాను మీకు. వ్యవస్థకు 5,000 ఇస్తున్నారు, 10,000 బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి బాల వీరాంజనేయులు సమాధానం ఇచ్చారు. కొనసాగిస్తామని చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే వాలంటీర్ వ్యవస్థకు 5,000 ఇస్తున్నారు, 10,000 రూపాయలు మేము వాళ్ళ వేతనం పెంచి కొనసాగిస్తామని చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ లో ఎక్కడ వాటి గురించి ప్రస్తావన కానీ కేటాయింపులు లేకపోవడం. అదే అధ్యక్ష, మీరు ఇచ్చిన మాట ప్రకారం వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ వాళ్ళకి 10,000 వేతనాన్ని పెంచి ఇవ్వాలని చెప్పి కోరుతున్నా, ఇస్తున్నారా లేదా, మీరు ఇచ్చిన మాటకు నిలబడుతున్నారా లేదా అని కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. ఈయన ఎమ్మెల్సీ ఏమని అడుగుతున్నాడు ఆయన, అసలు మీరు పెంచుతామన్న వాలంటీర్ వ్యవస్థకి 5,000 నుంచి 10,000 జీతం చేస్తామన్నారు కదా, అది ఇస్తారా ఇవ్వరా, అసలు వాళ్ళని కొనసాగిస్తారా కొనసాగించరా అని క్రిస్టల్ క్లియర్గా ఒక ప్రశ్న అయితే లేవనెత్తాడు ఈయన శాసన మండలిలో. వాలంటీర్ వ్యవస్థని మీరు కొనసాగిస్తారా లేదా? బొత్స సత్యనారాయణ మీరు ఎన్నికల్లో కూర్చోండి చూడండి, లేదు ఇంకా అడగలేదు. ఏ సాంప్రదాయం దయచేసి ఒప్పుకున్నారు కదా, చెప్పండి కొనసాగిస్తారా లేదా? మా సపరేట్ ప్రెసిడెంట్ అధ్యక్ష, వాలంటరీ వ్యవస్థ కొనసాగిస్తారా లేదా? వాలంటరీ వ్యవస్థ కొనసాగిస్తారా లేదా? ఎన్నికలు వెళ్ళినప్పుడు ఎన్నికల్లో మీరు వచ్చి 5,000 రూపాయలు కాదు, వాళ్ళకి 5,000 కాదు 10,000 ఇస్తామన్నారు కదా, ఇస్తారని చెప్పి ఇస్తారని చెప్పారు. అది ఇస్తున్నారా లేదా?
ఇస్తున్నారా లేదా? కొనసాగిస్తే కొనసాగిస్తాం, లేకపోతే లేదు. ఇందాక గౌరవ మంత్రి గారు ఏం చెప్పారు, అసలు వ్యవస్థ లేదన్నారు. వ్యవస్థ లేకపోవడం ఏంటి అధ్యక్ష? వ్యవస్థ వచ్చి ఉంది, కాకపోతే ఆ రెన్యూవల్ లోకేష్ గారు ఇంకా సమయం ఉంది, ఇంకా చాలా చాలా తెలుసుకోవాలి. తొందర ఎందుకు? వ్యవస్థ అనేది మంత్రులు వాళ్ళు మంత్రులు ఇప్పుడు మంత్రులు ఒకసారి వ్యవస్థ అర్థమైంది కదండి. ఇస్తారా ఎవ్వరా? సత్యనారాయణ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి బాల వీరాంజనేయులు సమాధానం ఇచ్చారు. ఇదే వాలంటీర్ వ్యవస్థకు 5,000 ఇస్తున్నారు, 10,000 రూపాయలు మేము వాళ్ళ వేతనం పెంచి కొనసాగిస్తామని చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ లో ఎక్కడ వాటి గురించి ప్రస్తావన కానీ కేటాయింపులు లేకపోవడం. అదే అధ్యక్ష, మీరు ఇచ్చిన మాట ప్రకారం వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ వాళ్ళకి 10,000 వేతనాన్ని పెంచి ఇవ్వాలని చెప్పి కోరుతున్నా. ఇస్తున్నారా లేదా? మీరు ఇచ్చిన మాటకు నిలబడుతున్నారా లేదా అని కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. వాలంటీర్ వ్యవస్థని మీరు కొనసాగిస్తారా లేదా? గౌరవ మంత్రి గారు ఏం చెప్పారు, అసలు వ్యవస్థ ఎక్కడ ఉంది? చట్టం మంత్రి కదా. వారు చెప్పినట్లుగా మేము రెన్యువల్ చేద్దాం అనుకున్నాం అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ తీసుకొద్దామని చెప్పి మంత్రి గారు మాట్లాడతారు, ఒక్కసారి వినండి క్లియర్గా. కొనసాగించి కూటమి మంత్రి మాట్లాడతారు. వారికి ముందు నేను చెప్పాను, మళ్ళీ అది అడిగారు, కొనసాగిస్తారు లేదన్నారు. మేము కొనసాగిస్తామని మేము చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష. లేని పిల్లోడికి ఏం పేరు పెట్టారు? లేని పిల్లోడికి ఏం పెడతారు? లేని పిల్లోడికి ఏం పేరు పెడతారు? మాకు కూడా తెలియదు అధ్యక్ష. అసలు లేని పిల్లోడు వారు చెప్పినట్లుగా మేము రెన్యువల్ చేద్దాం అనుకున్నాం అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ తీసుకొద్దామని చెప్పారు అధ్యక్ష. తీసుకొచ్చి చూస్తే అధ్యక్ష, ఇది మాకు వచ్చినటువంటిది వాళ్ళు ఉద్యోగాల్లో లేరని, అటువంటి వాళ్ళని కొనసాగించలేమని చెప్పేసి మేము చెప్పేశారు. సర్వీస్ లో లేకుండానే వారి చేత రాజీనామాలే ఫేక్ ఆట. వాలంటీర్ సేవలు సాంకేతిక కారణాల వల్ల వాళ్ళని మేము కొనసాగించలేని పరిస్థితి అధ్యక్ష. వాళ్ళు ఉద్యోగాల్లో లేరు, అయినప్పటికీ కూడా మేము వరకే జీతాలు చెల్లించారు. ఎలా సాధ్యమైంది అధ్యక్ష? ఇది ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్త పరిస్థితి. ఇదొక సాక్ష్యం అధ్యక్ష. ఇక్కడ పనిచేసినటువంటి వాలంటీర్ల మీద మాకు చిన్న చూపు లేదు. అది మొత్తానికి ఎలాగైతేనండి, అసలు లేని పిల్లోడికి పేరు ఎలా పెట్టమంటారు? వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు ఎలా ఇమ్మంటారు ఉద్యోగాలు అని చాలా చక్కగా, చాలా క్లియర్గా, చాలా అర్థం అయ్యేటట్టుగా బాల వీరాంజనేయ స్వామి మంత్రి మినిస్టర్ గారు చాలా బాగా చెప్పారు. అర్థం కాంది వాలంటీర్లకే, అర్థం కాంది వైసీపీ వాళ్ళకే. కాబట్టి వాలంటీర్లే లేనప్పుడు ఎక్కడి నుంచి తెచ్చి ఉద్యోగాలు ఇమ్మంటారో అని అడుగుతున్నారు. వాలంటీర్లు లేరంట ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి అదేదో విజ్ఞత కలిగిన మీరు అర్థం చేసుకుని అందుకు తగ్గట్టుగా నడుచుకుంటారని చెప్పేసి నా అభిప్రాయం. కాబట్టి వాలంటీర్లు ఉన్నారా లేదా, చిచి నేను కూడా ఉన్నారా లేదా అన్నాను. వాలంటీర్లు కొనసాగిస్తారా లేదా అని అడిగిన ప్రశ్నకి బొత్స సత్యనారాయణ గారి అలాగే ఎమ్మెల్సీ కానీ అడిగిన ప్రశ్నకి వాళ్ళు చెప్పింది ఏంటంటే, అసలు లేని పిల్లోడికి ఎక్కడి నుంచి తెచ్చి పేరు పెట్టమంటావురా బాబు, నీ దండం పెడతాం. అసలు పిల్లోడే లేదా అంటావంటే మళ్ళీ నువ్వు జీతం గురించి మాట్లాడతాం, 5,000 10,000 జీతం గురించి మాట్లాడతాం అని క్లియర్ కట్గా చాలా అర్థమయ్యే రీతిలో చాలా బాగా వివరించారు. మీకు అర్థమైందో లేదో తెలియదు కానీ నాకైతే చాలా క్లియర్గా అర్థమైంది. మీ అభిప్రాయం ఏంటి ఈ విషయంలో? లేని పిల్లోడికి పేరు ఎలా పెడతారో ఈ సామెత మాత్రం నాకు బాగా నచ్చింది. లేని వాలంటీర్లకి జీతం పెంచడం ఏంటి, అసలు ఉద్యోగాలే లేవు, అసలు వాలంటీర్ వ్యవస్థ అనేదే లేదు అని క్లియర్గా చెప్తున్నారండి. ఇది వాళ్ళు చెప్పిన అభిప్రాయం. మీ అభిప్రాయం అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ లైక్ చేయండి ఈ వీడియోని, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవ్వాలి. కాబట్టి లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.